20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఒక నిశ్శబ్దం, ఒక శూన్యం యావత్ భారతీయ సంగీత ప్రపంచాన్ని కమ్మేసింది. ఎన్నో దశాబ్దాలుగా మనల్ని ఒక అమృత గానంతో జోకొట్టిన గానకోగిల ఎస్ జానకమ్మ ఇక లేరు. మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ వార్త వినగానే యావత్ చిత్ర పరిశ్రమతో పాటు కోట్లాది మంది అభిమానులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే జానకమ్మ మరణ వార్త తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు దళపతి విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా ఒక నటుడిగా, ఒక కొడుకులాగా జానకమ్మతో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని విజయ్ కన్నీటి పర్యాంతమయ్యారు. ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. నా జీవితంలో ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని నింపుకున్నారు అంటూ సీఎం విజయ్ భావోద్వేగ ప్రకటన ఒకటి విడుదల చేశారు. సీఎం విజయ్ జానకమ్మకు మధ్య సినీ అనుబంధం ఇవాల్టిది కాదు. దాదాపు 4 దశాబ్దాల నాటి సుదీర్ఘ అనుబంధం. విజయ్ తండ్రి ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సినిమాలకు జానకమ్మ ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడారు. విజయ్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి జానకమ్మను చూస్తూ పెరిగాడు. విజయ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెడుతున్న కొత్తలో ఆ తల్లి తన అమృత హస్తాలతో విజయ్ను ఆశీర్వదించడమే కాకుండా తన గొంతుతో విజయ్ కెరీర్కు ఒక పెద్ద బూస్టింగ్ కూడా ఇచ్చారు. అందుకే జానకమ్మ మృతిపైన స్పందిస్తూ సీఎం విజయ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో జానకమ్మ నన్ను సొంత బిడ్డలా ఆదరించారు. ఆమె నా సినిమాల్లో పాడిన పాటలు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆమె కేవలం ఒక గాయని మాత్రమే కాదు, మా కుటుంబంలో ఒక సభ్యురాలు. ఈరోజు ఆమె భౌతికంగా లేరనే నిజాన్ని నా మనసు అస్సలు అంగీకరించలేకపోతుంది అంటూ విజయ్ తన బాధను పంచుకున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే విజయ్ కెరీర్ ప్రారంభంలో ఆయన సినిమాల్లో జానకమ్మ పాడిన పాటలు సంచలన విజయాలు సాధించాయి. విజయ్ హీరోగా నటించిన ప్రారంభ చిత్రాలలో ఒకటైనటువంటి రసిగన్ సినిమాలో జానకమ్మ పాడిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలాగే విజయ్ నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన దేవా సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి జానకమ్మ పాడిన యుగల గీతాలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. ఒకవైపు హీరోగా నిలదొక్కుకోవడానికి విజయ్ కష్టపడుతున్న సమయంలో జానకమ్మ తన గాత్రంతో ఆ సినిమాల్లోని పాటలను జనాల్లోకి విపరీతంగా తీసుకువెళ్లారు. విజయ్ సినిమాలలోని మాస్ ఎనర్జీకి జానకమ్మ గొంతులోని క్లాసిక్ టచ్ తోడైతే ఎలా ఉంటుందో ఆ పాటలే నిదర్శనం. అందుకే విజయ్ ఎప్పుడు చెబుతుంటారు తన కెరీర్ సక్సెస్లో జానకమ్మ పాడిన పాటల పాత్ర ఎంతో ఉందని. ఇవాళ ఆ పాటలు వింటుంటే విజయ్తో పాటు ప్రతి సంగీత అభిమాని గుండె కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె భౌతిక కాయం అభిమాన సందర్శన కోసం మైసూర్లోని మహారాజా కాలేజీ గ్రౌండ్స్లో ఉంచారు. ఆ తర్వాత తమిళనాడుకి తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా గానకోకిల జానకమ్మ ఇక లేరు అనేటువంటి విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమె అభిమానులు, సంగీత ప్రియులు ఈ వార్త తెలుసుకొని దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇటు అనేక మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా జానకమ్మ లేరు, కన్నుమూశారనేటువంటి వార్త తెలుసుకొని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సౌత్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఈ వార్త తెలిసి స్పందించి వారి యొక్క సంతాపాన్ని తెలిపారంటే ఆమె యొక్క ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభావం ఒకెత్తైతే సౌత్ ఇండియాలో జానకమ్మ నిలిపినటువంటి తన ప్రస్థానం ప్రత్యేకమైనటువంటిది. అలాంటి గానకోకిల అలాంటి ఎన్నో వేల పాటలను అందించి తన గాత్రంతో, తన గానంతో అనేక మంది చిన్న నుంచి ముసలి వరకు అనేక ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వారిని కూడా తన గాత్రంతో దగ్గరికి తీసుకోగలిగినటువంటి ఏకైక మహిళ గానకోకిల జానకమ్మ. అలాంటి ఉన్నతమైనటువంటి శిఖరం ఈరోజు నేల కొరగడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్కి తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తం చేసుకుంటూ తన మొదటి సినిమాలలో తన హీరోగా ఎంట్రీ అవుతున్న సందర్భంలో తనకు ఎదురైనటువంటి అనేక అవమానాల సందర్భంలో జానకమ్మ తోడుగా నిలిచి, జానకమ్మ తన పాటలతో తన సినిమాలకు ఒక లెగసీ తీసుకువచ్చి తనని ఈ స్థాయికి తీసుకురావడంలో తన పాత్ర కూడా ఉందనేటువంటి విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారంటే తనకు, వారి కుటుంబానికి ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదేమైనా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయం తెలుసుకొని చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు, కన్నీటి పర్యాంతమవుతున్నారు. సాయంత్రం అంత్యక్రియలో కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తోంది.